అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి. మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు. వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి. సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి. ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి. ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి. మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు. ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించండి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు మంచి రోజు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు. మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం గురించి చర్చ జరగవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చిన్నపాటి సమస్యలుంటే అవి కూడా సులువుగా పరిష్కరించబడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయావకాశాలున్నాయి. మీ పట్టుదల, కఠోర సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకు ఆవేశపడి ఇతరులతో గొడవపడటం వల్ల సమయం, శక్తి వృధా అవుతాయి. సహనంతో వ్యవహరించండి. జాగ్రత్త, అప్రమత్తత, ముందు చూపు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి, కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు. మీ అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు. మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు. అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ పోకడలను నిశితంగా గమనించండి. మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ బంధం మరింత దృఢపడుతుంది. ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. అక్కడ మీరు మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం ద్వారా అందరి మన్ననలు పొందుతారు. మీ ప్రసంగం ఆకట్టుకుంటుంది. ఈరోజు విద్యార్థులకు చక్కటి సమయమని చెప్పాలి. మీలో ఉన్న జిజ్ఞాస కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది. గురువుల మార్గదర్శకత్వం మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. అవగాహన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగండి. విజయం మీ సొంతమవుతుంది. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. మీరు ఇతరులతో సులభంగా సంభాషిస్తారు. వారి మనసులను గెలుచుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాలలో మీ చతురత మీకు లాభదాయకంగా ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మీకు మానసిక సంతృప్తినిస్తుంది. వృద్ధులతో మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించి కేవలం సంస్కృతి పేరుతో కొన్ని కఠినమైన నియమాలను పాటించడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సమతుల్యత పాటించాలి. మీ పిల్లలకు సంస్కృతి గురించి నేర్పించడానికి ఈరోజు మంచి అవకాశం. సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అయితే కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లువెత్తుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో మీరు రాణించగలరు. స్నేహితుల నుండి మీకు ఈరోజు మంచి సహకారం అందుతుంది. మీ కష్టసుఖాల్లో వారూ తోడుగా ఉంటారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.